రావు గారు నమస్తే. జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో సో మీరు కూడా సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. అప్పుడు సరే మీరు ఇన్వెస్టిగేషన్లో జరిగిన విషయాలు ఇక్కడ పూర్తిగా చెప్పొచ్చో లేదో కానీ జనరల్గా నార్మల్గా సిట్ విచారణ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రేపు కేటీఆర్ రాగానే మీరు అడ్వకేట్ కూడా కాబట్టి జనరల్గా ఈ సిఆర్పిసి 160 ప్రకారం అంటే సాక్షిగా పిలిచినప్పుడు విచారణ ఎట్లా ఉండే అవకాశం ఉంది అధికారుల నుంచి? భరత్ గారు గుడ్ ఈవినింగ్. ప్యానెల్లో నాతో పాటు ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా నమస్కారం. నాదొక విజ్ఞప్తి మీకు, బయట ఈ చర్చను చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నాదొక విజ్ఞప్తి. ఇది కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలో పంచాయతీ కాదు. ఇది వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి జరిగినటువంటి ఒక సంఘటన. ఈ దేశంలో ఉన్నటువంటి టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం గానీ, లేదా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం గానీ, లేదా ప్రస్తుతం వచ్చినటువంటి భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం గానీ ఇంకొకరి ఫోన్ ని అనధికారికంగా వినేటువంటి అధికారం ఏ చట్టం కూడా, ఏ పోలీస్ అధికారి కూడా కల్పించలేదు. సరే, మీరు నన్ను సాక్షిగా పిలిచిరా, ముద్దాయిగా పిలిచిరా, ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది అనేది పక్కన పెడితే ఎన్ని సంవత్సరాల పాటు ఈ విచారణ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఒకటో సిట్ వేసిర్రు, వాళ్ళు వేసుకున్న పోలీసు అధికారుల మీద వాళ్ళకే విశ్వాసం లేదని రెండో సిట్ వేసిర్రు. ఇప్పుడు ఈ రెండో సిట్ అనే ఈ కేసుని ముగిస్తుందా, లేదా ఇట్లే కంటిన్యూస్ నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుందా అనేది ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. వీళ్ళని వాళ్ళు తిట్టడం, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం, దీనికోసమైనా నిజంగా ఇందులో అసలు ఏమైనా జరిగింది జరగలేదు అనేది ఏమైనా తేల్చాలని పోలీసు అధికారులు భావిస్తున్నారా? ఇట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టైం బౌండ్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగించేసి రఘునందన్ రావు దోషి అని తేల్చుర్రి, లేదా హరీష్ రావు గారు దోషి అని తేల్చుర్రి, లేదా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినాయి, లేదా చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకే అప్పటి హోమ్ సెక్రటరీ సంతకం పెట్టిండు. ఎవరు ముద్దాయో వాళ్ళని తేల్చకుండా ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇట్లా? భరత్ గారు, ఇది ఏం సమంజసంగా ఉంది చెప్పండి. ఇది ఈ క్వశ్చన్ కాంగ్రెస్ వాళ్ళు అడిగినప్పుడు ఏమంటారంటే 600 మంది సాక్షుల్ని విచారించాలి, అంత ఈజీయా? ప్లస్ ప్రభాకర్ రావు మొన్నటి వరకు లేడు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కోఆపరేట్ చేయలేదు, అమెరికా నుంచి తీసుకురావాల్సిందుకు హెల్ప్ చేయాల్సింది అక్కడ కేంద్ర హోంశాఖ ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ పేరు నాకు గుర్తు రావట్లేదు, అది తీసుకొచ్చి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వమని వీళ్ళు ఫైల్ పంపించినప్పుడు భారత ప్రభుత్వం సంతకం పెట్టి పంపించిన తర్వాతనే అక్కడ మరి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు కదా ప్రభాకర్ రావు గారు ఇండియాకి వచ్చింది. సార్, నేనేమంటున్నా, ప్రభాకర్ రావు గారు వచ్చి 6 నెలలు దాటింది. సరే, మీరు అన్నట్టు 600 మంది సాక్షులు ఉన్నారు, ఎన్ని రోజులు చేస్తారు? ఒక 20 మంది పోలీస్ అధికారులని, మీకు నచ్చిన పోలీస్ అధికారులని 20 మంది ఇచ్చి రోజు ఒక 3, 4, 5 టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ని కొంతమందిని వాడుకొని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయకుండా రోజు మీనమేషాలు లెక్క పెట్టించి, ఇది చిన్నప్పుడు ఏదో నానా పూలు వచ్చే దొంగ వచ్చే అన్నట్టు పంచాయతీ వేసుకొస్తున్నారు. కాబట్టి ఒరిజినల్ గా పూలు వచ్చినప్పుడు ఎవరికి అర్థం కాకుండానే కష్టమవుతుంది. కాబట్టి దయచేసి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, నా ఫోన్ విన్నరు, నాకు అన్యాయం జరుగుతుందని నేను దుబ్బాక ఉప ఎన్నికప్పటి నుంచి గోల చేస్తా ఉన్నా. అప్పుడు 3 ఏళ్ళు వాయ, ఇప్పుడు 2 ఏళ్ళు వాయ భరత్ గారు, 5 ఏళ్ళు వాయ. ఇండియన్ పోలీస్ సిస్టమ్ మీద ప్రజలకు విశ్వాసం పోవద్దు అని అనుకుంటే దయచేసి ఇన్వెస్టిగేషన్ ని ఇప్పుడు ఒక సిట్ వేసినారు. దుబ్బాకలో మీ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు లీగల్ గానే జరిగిందా? హోమ్ సెక్రటరీకి పంపించే చేశారా మీ ఫోన్ ట్యాపింగ్? అప్పుడు రఘునందన్ రావు గారి ఫోన్ ఇది, నేను దుబ్బాకి వెళ్ళి బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తుండో ఇది ట్యాప్ చేయండి అని చెప్పలేదు. నా ఫోన్ నెంబర్లకు వ్యతిరేకంగా ఎవరో మావోయిస్ట్ నక్సల్స్ లేదా ఇంకేదో నక్సలైట్ నాయకుని యొక్క పేరు నెంబర్ పెట్టి అక్కడ చేయమని అంటే పోలీసులు హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చుంటారు. ట్యాపింగ్ జరిగింది అనేది ఫ్యాక్ట్ సార్. అది లీగల్ గా జరిగిందా, ఇల్లీగల్ గా జరిగిందా, ఎట్లా జరిగిందా అనే విషయం లోపల తేల్చాల్సిన సిట్టు మీనమేషాలు లెక్కించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. సరే, మేమందరం చెప్తే అది తప్పు అనుకుందాం సార్. నేను ఒక 2 సంఘటనలు చెప్పి ముగిస్తా. సోదరి కవిత టీఆర్ఎస్ లోంచి బయటకు వచ్చినాక ఇంటి అల్లుని ఫోన్ ఇవ్వడాన్ని ఇంటి ఆర్డర్ తూ మీ బతుకులు చేయడానికి తిట్టింది. ఇది ఒకటి. 2, నిన్ననో మొన్ననో వి ప్రకాష్ గారు అనుకుంటా ఏదో ఒక టీవీ ఛానల్లో చూస్తున్నప్పుడు చెప్పినారు, ఎప్పుడన్నా హరీష్ కి ఫోన్ చేస్తే నా ఫోన్ వింటున్నారు, మీరు నాతో ఫోన్ లో మాట్లాడొద్దు, నా దగ్గరికి రావద్దు, నా వల్ల మీ ఉద్యోగాలు కూడా పోతాయి, జాగ్రత్త అని హరీష్ గారు చెప్పినారని వి ప్రకాష్ గారు అనుకుంటా వారు ఎక్కడో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు చూసినాను. ఇవన్నీ దేనికి సంకేతాలు భరత్ గారు చెప్పండి?
ఇట్లా మీరు టీవీలలో చర్చ పెట్టి రఘునందన్ రావు బీజేపీ లేకపోతే ఇంకొకరు టీఆర్ఎస్ ఇంకొకరు కాంగ్రెస్ అని ముగ్గురు పిలిచి తిట్టిపించుకునే బదులు ఏం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ కి ఎన్ని సంవత్సరాలు కాదు. ఇట్లాంటి కేసులు జరిగినప్పుడు వేరే దేశాలలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి పోలీసులు తీసుకున్నటువంటి సమయం ఎంత, ఇవి ఉంటాయి కదా సార్. ఇవి లెక్క లేకుండా ఇప్పుడు ప్రభాకర్ రావును పిలిచిన తర్వాత మన డిసెంబర్ 25 నుంచి 28 వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొంత ఫాస్ట్ గా జరిగినట్టు అనిపించట్లేదా? అందులో భాగంగానే హరీష్ రావును కేటీఆర్ ను వరుసగా 2-3 రోజుల లోపే పిలిచినట్టు వేగవంతమైనట్టు అనిపించట్లేదా మీకు? బిఫోర్ ప్రభాకర్ రావు కమింగ్ ఫ్రమ్ అమెరికా, ఆయన వచ్చిన తర్వాత కొంత మీరు అన్నది ఒప్పుకుంటానే. నా ఇనిషియల్ రిమార్క్స్ లో అదే చెప్పా, ఇది ఋతురాగాలు ఇంకేదో సీరియల్ కల్పిస్తుంది, ఎన్నికల ముందు మున్సిపల్ ఎన్నికల ముందు ఇదేంది అని ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పా. కానీ ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత కొంచెం గతంతో పోలిస్తే కదలిక. భరత్ గారు నేనేమంటున్నాను సార్, ప్రభాకర్ రావు గారి కింద పనిచేసిన పోలీసు వాళ్ళంతా ఏం చెప్పారు సార్? ఎవరు చెప్తే పనిచేసినామని చెప్పారు? అయినా ఒకటి కామన్ సెన్స్ సార్, దీంట్లో లా ఇస్ నథింగ్ బట్ కామన్ సెన్స్. ఎవరు చెప్తే జరుగుతాయి సార్ టెలిఫోన్ ట్యాపింగ్? డీజీపీలో ఎస్ఐలో తీసుకునే నిర్ణయం ఉంటుందా? ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధినేత ఎవరుంటే వాళ్ళ ఆదేశాల మేరకి కింద ఉన్నటువంటి పోలీస్ అధికారులు పనిచేస్తారు. దాన్ని హౌ టు కనెక్ట్ ద పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పెద్ద ఆయన ఆదేశాల మేరకు అన్నారు. అయితే పోలీస్ కస్టడీలో ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లీగల్ గా ఎంత మేరకు చెల్లుబాటు అవుద్ది? కన్ఫెషన్ షుడ్ లీడ్ టు రికవరీ. ఇప్పుడు రాధాకిషన్ రావు గారు అని మీరు పేరు తీసుకున్నారు కాబట్టి నేను వారి పేరుతోటే మాట్లాడుతున్నాను. ఉదాహరణకి రాధాకిషన్ రావు గారు దుబ్బాక బై ఎలక్షన్స్ అప్పుడు ఇగో రఘునందన్ రావు ఫోన్ నెంబర్లు 2 వీటిని వినమని మాకు పైకెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని అనుకుందాం. ఆ పైన అంటే ఎవరు ఉంటారు సార్? ఆ దుబ్బాక అనేటువంటి ఉప ఎన్నిక సందర్భంగా నా ఫోన్లు విన్నారు. హరీష్ రావు గారి ఫోన్లని హుజురాబాద్ బై ఎలక్షన్స్ అప్పుడు, మునుగోడు బై ఎలక్షన్స్ అప్పుడు విన్నారని ఏదో నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఏదో కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఇవన్నీ ఎటుపోతున్నాయి భరత్ గారు? నాది ఇప్పటికైనా ఒకటే ఒక విజ్ఞప్తి రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి. సార్ మీరు పార్టీలు పక్కన పెట్టుంది, నేరం జరిగిందా జరగలేదా? నేరం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఎవరిని ఫిక్స్ చేస్తారు? లేదా ఎవరిని ఫిక్స్ చేయకుండా చేతులు దులిపేసుకొని కాళేశ్వరం మీద 2 ఏళ్లు కమిషన్ నడిపించి లాస్ట్ కు దీన్ని ఇంకో 2 సంవత్సరాలు నడిపించి మాతో అయితే లేదు, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం, సిబిఐని ఇన్వెస్టిగేట్ చేయమని అడుగుతారా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ. కాళేశ్వరం విచారణ మీరే చెప్పట్లేదు కదా, సిబిఐకి ఇస్తే ఇప్పుడు ఇచ్చే 6 నెలలు అయింది, కనీసం ముట్టుకోలేదు. భరత్ గారు మీరు కూడా ఇట్లా మాట్లాడి ప్రజల్ని తప్పుదో లేదు కదా, ముట్టుకోలే కదా కాళేశ్వరం. ఒక నిమిషం వినాలి సార్. భరత్ గారు బురద చల్లడం ఈజీ సార్, బట్టలు ఉత్తుకోవడమే కష్టం అవుతుంది, వినడం నేర్చుకోవాలి. చెప్పండి. కోర్టులో కేసు లేదా? కోర్టుకు పోయి స్టే తెచ్చుకోలేదా? కాళేశ్వరం సంబంధించి సిబిఐ విచారణ మీద స్టే లేదు. మీరు ఒక మాట వినాలి. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత తెల్లారి కేసీఆర్ గారు హరీష్ గారు ఇద్దరు పోయి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలోంచి మా మీద పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం మా మీద సిబిఐ విచారణ జరుపుమని అడిగినరు. ఆ కమిషన్ నివేదిక తప్పుల దొరక దీని మీద స్టే ఇవ్వమని అడిగినప్పుడు కోర్టు స్టే ఇచ్చింది కదా. కానీ అంటే వాళ్ళు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా అని చెప్పలేదు, ఆ సిబిఐ విచారణకు ఆదేశించినప్పుడు దాని ఆధారంగా అని చెప్పలేదు. ఓన్లీ పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఉన్న వాటి మీదే చర్య లేకుండా ఉంది. పీసీ ఘోష్ అసెంబ్లీ తీర్మానంలో పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా అని ఎక్కడా చెప్పలేదు. సరే, నేను మీరు చదువుకున్నంత గొప్పగా చదువుకోలేదు కానీ హైకోర్టు జడ్జిలు ఈ కేసులో విచారణ ఆపమని చెప్పారు అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. ఇది ఒక వకీల్ గా నాకున్నటువంటి సమాచారం. లేదు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని కోర్టు చెప్పింది అని అంటే మీరు ఎక్కడైనా ఆర్డర్ కాకుంటే నాకు పంపురు సార్, నేను ఖచ్చితంగా 28వ తారీఖు నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది, నేను పోయి సిబిఐ ఆఫీస్ కి నేను కూడా దానికి జోడించి ఒక ఉత్తరం కూడా ఇచ్చి వస్తా సార్. సో ఒకటి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వద్దాం. ఇవాళ కేటీఆర్ సిరిసిల్లో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, గతంలో ఓటుకు నోటు రేవంత్ రెడ్డి వ్యవహారం అది ఎట్లా బయటకు వచ్చింది, ఫోన్ ట్యాపింగ్, లేకపోతే మీరు ఇవన్నీ పోలీసులు. భరత్ గారు చెప్పండి ఆగాలి సార్, జనాన్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు? అంటే నా క్వశ్చన్ పూర్తి కాలేదు. అది అకల్ మనకు ఇషారా బస్ గాయకు అర్థం కదా సార్. చెప్పండి. రేవంత్ రెడ్డి అనేట ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు పోతుందని వీళ్ళకి ఎట్లా తెలిసింది? ఫోన్లు వింటేనే కదా తెలిసింది. ఫోన్లు విన్నామని కేటీఆర్ ఒప్పుకుంటున్నాడు కదా, దాన్ని పోలీసోడు విన్నాడంటే పోలీసోడికి ఏం అవసరం అని వింటాడు పోలీసోడు? లాజికల్ గా మాట్లాడొద్దు. ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే, మేము
ప్రభుత్వాన్ని కూలగొడితే కూడా చూస్తూ కూర్చోవాలా? అది వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు సమాచారం అనేది మాకు అనవసరం. పోలీసులు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ప్రభుత్వాన్ని కూలగొచ్చారు, ఆ సమాచారం ఎట్లా తీసుకోవాలనేది మాకు సంబంధం లేదని ఆయన అన్నారు స్పెసిఫిక్ గా. భరత్ గారు, మీకు కామా ఎడబెట్టాలో పుల్ స్టాప్ ఎడబెట్టాలో మీకు నచ్చిన కాడ పెట్టుకుంటే కుదరదు సార్. సెంటెన్స్ మొత్తం చదవాలి సార్. నేను ఒక మాట అడుగుతున్నా, 2015లో ఓటుకు నోటు కేసులో పట్టపగలు దొరికిండు రేవంత్ రెడ్డి కేటీఆర్ గారి భాషలో. 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు మరి ఉరేయలేదు? ఎందుకు ట్రయల్ నడిపించలేదు? ఎందుకు కోర్టులకు ఆయన స్టే తెచ్చుకుంటే స్టేలు ఎందుకు వెకెట్ చేయలేదు? విచారణ ఎందుకు పూర్తి చేయలేదు 10 ఏళ్ళు? ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న సార్. ఇప్పుడు నేను మాట్లాడితే మీకు బాగా అనిపిస్తుంది, ప్యానెల్ ఉన్న మా పెద్దలకు కోపం వస్తుంది, కానీ ఇది ఒక బీజేపీ నాయకుని కాదు, కామన్ మ్యాన్ గా నా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పుంది, తీసుకొని సజ్జనార్ సార్ తీసుకొని చెప్పమనుంది. నేను 3 నెలలలో ఈ కేసు విచారణ పూర్తి చేస్తా అని చెప్పాను సజ్జనార్ గారిని. సరే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంచెం పక్కన పెట్టింది, ఆయనే కదా సిట్ ఇన్ఛార్జ్, చదివింది కదా జరిగిన విచారణ మొత్తం చూసిండు, ఇప్పుడు ఆయనే విచారణ చేస్తున్నాడు. నో డౌట్ పొలిటికల్ వాళ్ళు రాజకీయంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ స్వప్రయోజనాల కోసం దీన్ని యూజ్ చేసుకుంటుంది. వాళ్ళకి ఎలక్షన్ వచ్చినప్పుడు లేకపోతే డైవర్షన్ టాక్టిక్స్, దాని గురించి మీరు అంగీకరించకుండా ఇప్పుడు మీ మంత్రుల మధ్య గొడవ కాబట్టి ఇప్పుడు ఇష్యూ తీసుకొచ్చారు. నైనిక్ ఇష్యూ ఉంది కాబట్టి దీన్ని తీసుకొని వచ్చారు, అది నో డౌట్. వదిలేసి మమ్మల్ని అంటారు ఏంటండి? మేము ఇప్పుడు ఎలక్షన్స్ కోసం మేము యూజ్ చేసుకుంటున్నామని మమ్మల్ని అనడం అది కరెక్ట్. మీరు 2 సంవత్సరాలు ఏం చేశారని 2 టర్మ్స్ గవర్నమెంట్ లా అది ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, పెద్ద స్థాయి వాళ్ళు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ లేకుంటే పెద్ద స్థాయి ఏ ఆఫీసర్ కూడా ఆ ట్యాపింగ్ కు ఆర్డర్ ఇవ్వడు. ఆ వాళ్ళని వదిలేసి ఈ రోజు ఎలక్షన్స్ కోసము మేము దీన్ని వాడుకుంటున్నాము అనడం మాత్రం అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం, మీ వాయిస్ కి వచ్చే ప్రాబ్లం ఉంది. రఘునందన్ రావు గారి దగ్గర అడిగి మళ్ళీ వస్తాను. రఘునందన్ రావు గారు చెప్పండి సార్. రఘునందన్ రావు గారు, ఒకటి ఇప్పుడు 3 months లో మీరు అన్నట్టు సాధ్యమే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం? దేశంలో జరిగినటువంటి పెద్ద పెద్ద కేసులలో కూడా ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందంటే 90 రోజులలో కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని చెప్తారు. అదే చేయమని అడుగుతున్నా. లేదు, సజ్జనార్ గారి నుంచి చెప్పమని, ఇది చాలా పెద్ద కేసు, ఇది మేము కొండని అవుతా ఉన్నాం, కొండని తవ్వి ఎలకలు పట్టడానికి మాకు ఇంకో 6 నెలలు పడుతుంది అని చెప్పాను. వి విల్ వెయిట్ టిల్ దట్ డేట్. కానీ సిట్ 1 అయిపోయింది, సిట్ 2 అయిపోతుంది, రేపు సిట్ 3 రాదని మీరు గ్యారంటీ ఇస్తారా? సజ్జనార్ గారు ఇస్తారా? ఇది నాకున్న అనుమానం అంతే సార్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బీఆర్ఎస్ రేజ్ చేస్తుంది అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఆ ఫోన్ ట్యాపింగ్ అన్నది అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెగాసస్ చేసింది, అంతకుముందున్న రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంది. దీనిలో ఏదో ఉందని ఎందుకు ఇంత బురద చల్లుతున్నారో అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను అడ్వకేట్ గా మాట్లాడలేను ఈ కేసులో, ఎందుకంటే ఐ హావ్ సర్టెన్ లిమిటేషన్స్. కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను. నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని పార్టీల కోణంలో చూడడం మానేసి కవిత చెప్పినట్టు వ్యక్తుల వ్యక్తిగత జీవితాలకి, ఆఖరికి ఇంటి అల్లుని ఫోన్ కూడా విన్నారు అని ఆమె చెప్పింది. మీరు అంటూరు ఇలా కేటీఆర్ గారు సిరిసిల్లలో మాట్లాడి రేవంత్ రెడ్డి పట్టపగలు పైసలు తీసుకుపోయింది అనేది పోలీసు వాడు మాకు చెప్తే తెలిసింది. పోలీసు వాడికి రేవంత్ రెడ్డి ఫోన్ ఇవ్వమని చెప్పింది ఎవరు? అది కదా ప్రశ్న, బేసిక్ ప్రశ్న. మీరు పునాది మర్చిపోయి గాలిలో మెడల్ కడితే ఎట్లా సార్? పునాదికి సమాధానం చూడండి. అంటే ఈ హిమ్సెల్ఫ్ అడ్మిటెడ్, మేము ట్యాపింగ్ చేసామని ఆయన అడ్మిట్ చేస్తున్నాడు. అంటే ఇంటెలిజెన్స్ కు రకరకాల సోర్సెస్ ఉంటాయి, ఫోన్ వినడమా, ట్యాపింగ్ అవన్నీ మాకు అనవసరం అని అంటారు ఆయన. భారత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎట్లా పనిచేయడానికి మాన్యువల్ ఉంది, సిసిఐ రూల్స్ ఉన్నాయి. దాంట్లో ఫోన్లు ఇవ్వమని చెప్పలేదు. సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు. ఆయన ఎమ్మెల్యే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు 2015లో తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఒక ఎమ్మెల్యే ఫోన్ ఎట్లుంటారు సార్? ఎవడైనా పోలీసు ఒకవేళ ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూలగొట్టాలి అని చూస్తే గనక మీకు ఎట్లా తెలిసింది? మీకు ఎట్లా తెలిసింది? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? స్టీఫెన్సన్ ముందు నా దగ్గరకు వచ్చారని సమాచారం ఇచ్చిన తర్వాత అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆ తర్వాత అప్పుడు కూడా ట్యాపింగ్ చేసే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉండదు, పోలీసులకు ఉండదు. అప్పుడు కూడా చేయడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు మీ మీద కూడా అంటే భారతీయ జనతా పార్టీ మీద కూడా 2022లో అలిగేషన్ వచ్చింది. డెక్కన్ కిచెన్ నందు ద్వారా ఒక 5-6 ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకునే ప్రయత్నం చేశారు అని చెప్పి కేసీఆర్ స్వయంగా ఆడియో వినిపించారు. అది బహుశా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వచ్చి ఉంటుంది. ఆ సందర్భంలో కూడా ఒక 5-6 ఎమ్మెల్యేలు లేకపోతే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్నప్పుడు కూడా అప్పుడు చేయడం కూడా కరెక్ట్ కాదంటారా? వాళ్ళ ఎమ్మెల్యేలు కాదు, బయట వ్యక్తులు, ఎవరికి స్వామీజీలైనా నందైనా
సార్ ఎవరికి టెలిఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి అధికారం ఇండియన్ పీనల్ కోడ్ ఇవ్వలేదు సార్. దయచేసి ఆ లైన్ ని మీరు గుర్తుపెట్టుకోండి. మావోయిస్టులయో లేకపోతే ఐఎస్ఐకి సంబంధించిన తీవ్రవాదులయో మీ దగ్గర నెంబర్లు ఉంటే ఆ నెంబర్ల గురించి మాట్లాడాలి తప్ప ప్రజాప్రతినిధుల నెంబర్లని ఆ రకంగా వినడం అనేది ఏ చట్టం కూడా ఇక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు సార్. దయచేసి అది అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి బీఆర్ఎస్ తీసుకొస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ విల్ రిపోర్ట్ టు, అంటే ప్రభాకర్ రావు ఒకవేళ నిజంగా చేసిన ఆయన రిపోర్ట్ చేసేది డీజీపీకి, ముఖ్యమంత్రికి ఏం సంబంధం? లీగల్ గా అప్పుడు మహేందర్ రెడ్డిని క్వశ్చన్ చేయాలి, లేకపోతే అంతకుముందున్న డీజీపీని క్వశ్చన్ చేయాలి, లేకపోతే అంతకుముందున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఇప్పుడున్న డీజీపీ శివధర్ రెడ్డిని క్వశ్చన్ చేయాలని వాళ్ళు అంటారు. అనుమతి ఇచ్చిన చీఫ్ సెక్రటరీ అప్పుడు ఉన్నటువంటి గౌరవనీయురాలు శాంతి కుమార్ గారిని ఇన్వెస్టిగేట్ చేసినట్టు ఇంట్రాగేషన్ కు పిలిచినట్టు నేను చూసినాను. ఎందుకంటే అల్టిమేట్ గా సంతకం పెట్టాల్సింది చీఫ్ సెక్రటరీ గారే. చీఫ్ సెక్రటరీ గారిని పిలిచిర్రు, శాంతి కుమార్ గారిని పిలిచినట్టు ఇన్వెస్టిగేషన్ టీం నాకు గుర్తుంది. అట్లా అందరిని పిలుస్తారు, అధికారులను పిలుస్తారు, మహేందర్ రెడ్డి గారిని పిలుస్తారు, రిటైర్డ్ డీజీలను కూడా పిలుస్తారు. అందరిని పిలువరు, కానీ తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి అనేది నా విజ్ఞప్తి. బట్ ఇంటెలిజెన్స్ చీఫ్ మాన్యువల్ ప్రకారం డీజీపీకి రిపోర్ట్ చేస్తారు, ముఖ్యమంత్రి గారికి చేస్తారు సార్. ముఖ్యమంత్రి రిపోర్ట్ చేస్తున్నారు ప్రాక్టికల్ గా, బట్ మౌఖికంగా మాత్రం ఇవ్వాలి కానీ మాన్యువల్ ప్రకారం అయితే డీజీపీకి చేయాలి కదా ఇంటెలిజెన్స్ చీఫ్. డీజీపీ ఇస్ ద బాస్ ఆఫ్ ద స్టేట్ పోలీస్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇంటెలిజెన్స్ చీఫ్ రోజు పొద్దుగాల 6 గంటలకు బ్రీఫింగ్ ఎవరికి ఇస్తున్నారు? బ్రీఫింగ్ సీఎం కే ఇస్తున్నారు, బట్ అతను పని చేయాల్సింది ఎవరి ఆదేశాల మేరకు? టెలిఫోన్ ముఖ్యమంత్రి గారు చెప్తే డీజీపీ చెప్తాడు, డీజీపీ చెప్తే ఇంటెలిజెన్స్ చీఫ్ పనిచేస్తాడు. బయట న్యాచురల్ కదా సార్ అది. అప్పుడు మరి డీజీపీ కూడా పనిషబుల్ అవుతారు కదా? అందరు అవుతారు సార్. ఎందుకు డీజీపీకి ఏమైనా పర్మిషన్ ఇచ్చిర్రా ఏంది రేవంత్ రెడ్డి గారు? డీజీపీని ఇంట్రాగేట్ చేయొద్దు, మహేందర్ రెడ్డి గారిని విలువద్దని ఏమైనా చెప్పిరా రేవంత్ రెడ్డి గారు? నాకు తెలిసి అట్లా ఏముండదు. ఎవడు బాధ్యత అయితే మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ లో ఆయన పిలిచినప్పుడు నాకేం సంబంధం లేదు, ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ గా సీఎం కు రిపోర్ట్ చేశారని ఇప్పుడు సిట్ 2 అనేది ఇప్పుడు ఏం చేసిర్రు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ వేసిర్రు, ఆయన కొంచెం చదువుకున్నాడు, తెలివికల్లోడు, కేసు మంచిగా చేస్తాడని వేసిర్రు. లెట్ హిమ్ కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ సార్. ఓకే ఓకే. ముందు రఘునందన్ రావు అయినా, హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, మహేందర్ రెడ్డి గారైనా సమానం అనుకునే విచారణ సజ్జనార్ గారు ముందుకు సాగించాలి. సాధ్యమైనంత తొందరగా సాక్ష్యాలు ఉంటే కేసు ఉందని చెప్పుర్రి, సాక్ష్యాలు లేకపోతే కేసు లేదని చెప్పేసేయండి. సో సింపుల్ కదా భరత్ గారు. మీ ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మీకైతే చూపించారు ఇవన్నీ కూడా, అంటే మీ ఫోన్ ఇట్లా ట్యాప్ గురైంది, మీ ఫోన్ వ్యక్తిగత సహాయకులు. భరత్ గారు ఐ కాంట్ డిస్క్లోజ్ వాట్ పోలీస్ ఆస్క్డ్ వాట్ రఘునందన్ రావు సెడ్ అనేది నేను చెప్పకూడదు సార్, దయచేసి ఏమనుకోవద్దు. ఓకే ఓకే ఓకే. భరత్ గారు, యా శరత్ గారు చెప్పండి. ఇప్పుడు దేర్ ఆర్ 2 థింగ్స్. క్రాంతి